ఈ మధ్యకాలంలో సినిమాలల్లో లైంగిక సన్నివేశాలు అనేవి ఎక్కువగా అనిపిస్తలేదు. ఇక ఆ టైంలో 1918లో కానీ 90స్లో కానీ ఇక ఎక్కువ శాతంగా ఈ లైంగిక సన్నివేశాలు చూపించేటోళ్ళు. విలన్లు హీరోయిన్లను లేదా వేరే ఆడోళ్లను లైంగికంగా ఇబ్బంది పెట్టే సీన్లు అట్లాంటివి చూపించటాలు, ఇక లేకపోతే బలవంతం చేసే టైంలో హీరో వచ్చి కాపాడటాలు, ఇట్లాంటి సీన్లు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇట్లాంటి సీన్లు ఎవరు ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, పైగా కథ డిమాండ్ చేస్తే తప్ప ఎవరు పెడతలేరు కూడా. ఇక అప్పట్లో హీరోయిన్లు మాత్రం ఒప్పుకొని బలవంతంగా చేయాల్సి వచ్చింది ఈ సీన్లు. రంజిత్ అనే సీనియర్ నటుడు ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పిండు. 1989లో ఆ టైంలో ప్రేమ్ ప్రతిజ్ఞ అనే రొమాంటిక్ సినిమాలో హీరోగా మిథున్ చక్రవర్తి, హీరోయిన్ గా మాధురి దీక్షిత్ నటించింది. ఇక ఆ సినిమాలో ఒక సన్నివేశంలో తోపుడు బండి మీద మాధురి దీక్షిత్ ఉంటే ఇక ఆమెని లైంగికంగా ఇబ్బంది పెట్టే సీను నేను చేయాలని డైరెక్టర్ అనుకున్నాడు. కానీ ఆమె నాతో చేయడం అనేది ఒప్పుకోలేదు. ఇక తర్వాత అదే పనిగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టడంతో ఆమె ఒప్పుకున్నది. కానీ ఆ టైంలో ఆమె ఎంత ఇబ్బంది పడుంటుందో అనేది నాకు అర్థమవుతుంది అని రంజిత్ చెప్పుకొచ్చిండు. కానీ ఇప్పుడున్న హీరోయిన్లు మాత్రం ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఇట్లాంటి సీన్లు. ఎందుకనంటే ఆడియన్స్ కూడా ఇట్లాంటి సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తలేరు కాబట్టి అని చెప్పుకొచ్చిండు. ఇక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే హీరోలు కానీ హీరోయిన్లు కానీ సినిమా మీద ఉన్న పిచ్చతోని, డెడికేషన్ తోని, ఆ కసితోని ఎంత వరకు అయినా పోయి చేస్తారు అనేది చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇది అర్థం చేసుకొని మనం అందరిని గౌరవించాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.